నేను ఒక సైకలాజికల్ మ్యాగజైన్ ఒకటి చదివాను ఒకసారి, ఒకానొక కాలేజీలో అడ్రస్ చేయడానికి వెడుతూ నేను దాని గురించే మాట్లాడాను కూడా. యథార్థంగా జరిగిన సంఘటన. ప్రొఫెసరు ఆ పిల్లవాడిని ఆ సైకలాజికల్ మ్యాగజైన్కి రాయమన్నారు. ఇది జరిగింది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. నాకు ఆ పేర్లు జ్ఞాపకం లేవు, కానీ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పీజీ చేయడానికి జాయిన్ అయ్యాడు. ఒక ప్రొఫెసర్తో అతనికి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ ప్రొఫెసర్ గారు కూడా ఆ పిల్లాడిని చాలా ప్రేమగా మాట్లాడేవారు. మంచి బ్రిలియంట్ చైల్డ్. ఒకసారి ఆ పిల్లవాడు ఎందుకు ఆ ప్రొఫెసర్ గారితో మాట్లాడదామని ఆయన వెడుతుంటే ఆయన ఫాలో అయ్యాడు. సార్ ఒకసారి మీతో మాట్లాడాలి సార్, కైండ్లీ అంటే మే ఆస్క్ యూ టు అలాట్ మీ 5 minutes టైం. నో 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 నాట్ నౌ అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అతని మనస్సు నొచ్చుకుంది. అరే ఏంటి ఇవాళ నాతో మాట్లాడలేదు, ఇవాళ ప్రొఫెసర్ గారు ఎప్పుడు ఎంతో కమాన్ అంటారే, అలాంటిది ఇవాళ నాతో మాట్లాడలేదు ఆయన అని అతను బాధపడిపోయి స్టాఫ్ రూమ్ బయట నించున్నాడు. ప్రొఫెసర్ గారు లోపలికి వెళ్ళి నవ్వుతూ తుళ్ళుతూ అక్కడ ఉన్న మిగిలిన ప్రొఫెసర్స్తో ఏదో మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతూ ఆయన కారు ఎక్కుతుంటే ఇతను వెళ్ళి సార్ నా ఒక్క 2 నిమిషాలు సార్ మీతో మాట్లాడాలి సార్ అన్నాడు. అంటే ఆయన మాట్లాడలేదన్న బాధ తనకి ఎక్కువైపోయింది. ఆయన అన్నారు, ఐ టోల్డ్ యూ మై చైల్డ్ నాట్ నౌ, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ నౌ, ఐఎమ్ సారీ అండ్ కార్ డోర్ వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఆయన 3-4 రోజులు కాలేజీకి రాలేదు. ఇతను రోజు వెళ్ళి అడుగుతున్నాడు, ప్రొఫెసర్ గారు వచ్చారా అండి అని అడిగేవాడు. రాలేదయా అనేవారు. అతను వెళ్ళిపోయాడు. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత ఆయన కాలేజీకి వచ్చారు. కాలేజీకి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మామూలుగా క్లాసులో కనపడ్డాడు. ఆయన చూస్తూనే ఆశ్చర్యపోయి, ఎందుకు అలా ఉన్నావు నువ్వు, కమ్ అండ్ మీట్ మీ ఇన్ ది స్టాఫ్ రూమ్ అన్నారు. అయిపోయింది, క్లాసు వెళ్ళిపోయారు. అతను స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు. కళ్ళు ఇక్కడ ఉండవలసిన గుడ్డి ఇక్కడికి వెళ్ళిపోయింది. నల్లగా అయిపోయి గడ్డం పెంచేసుకుని ఉన్నాడు. ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నాయా, ఆర్ యూ సిక్ అని అడిగారు. నో సార్, ఐఎమ్ డీప్లీ హర్ట్ అని. ఏమైంది నీకు, ఎవరు నిన్ను హర్ట్ చేశారు? సార్ మొన్న నేను మీ దగ్గరికి వచ్చాను సార్, పలకరించాను సార్, మీరు మాట్లాడలేదు సార్, ఇప్పుడు కాదన్నారు సార్, స్టాఫ్ రూమ్లో కూర్చున్నారు సార్, మీరు అందరితో మాట్లాడారు, నేను బయట నించుంటే చూశారు, నన్ను పలకరించలేదు, మీరు వెళ్ళిపోతుంటే వెంట పడ్డాను, మీరు కార్ డోర్ వేసి వెళ్ళిపోయారు, నేను చాలా డీప్గా హర్ట్ అయిపోయాను సార్, నాకు పుస్తకాలు కూడా వంట పట్టలేదు, నాకు ఎందుకో మెస్కి కూడా నేను వెళ్ళలేకపోయాను, నేను అలా పడుకుని ఉండిపోయాను సార్, మీరు ఇంకొక 2-3 రోజులు రాకపోతే నేను సూసైడ్ చేసుకుని ఉండేవాడిని, నేను అంత హర్ట్ అయిపోయాను. ఆయన కుర్చీలోంచి లేచి ఇలా కూర్చున్నాడు. నువ్వు ఇప్పటిదాకా పొందిన పరివేదనంతా ఒక ఆర్టికల్ కింద రాసి నాకు ఇయ్యన్నారు. అతను రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత ఆయన అన్నారు, నువ్వు ఎంతో బ్రిలియంట్ అని, నువ్వు సమాజానికి ఎంతో పనికొస్తావని, నువ్వు ఒక ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్మన్ దాకా పెడతావని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమవుతోంది, ఎంత తెలివితేటలున్నాయో ఇన్నింటిని నాశనం చేయగలిగిన ఒక పెద్ద బలహీనత నీలో ఉంది. యు ఆర్ హైపర్ సెన్సిటివ్. నేను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా? తల బద్దలైపోతోంది నాకు ఆ రోజున, విపరీతమైన తలపోటు. నేను మిగిలిన క్లాసెస్ హ్యాండిల్ చేయలేను అని చెప్పి ప్రొఫెసర్ దగ్గర కూర్చుని నవ్వుతూ మిగిలిన ప్రొఫెసర్స్కి చెప్పి నేను లోపలికి నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ఉండట్లేదు, ఎందుకంటే చాలా తలపోటుగా ఉంది, నేను తర్వాత వస్తాను, మళ్ళీ నేను రేపు వస్తాను యూనివర్సిటీకి అని చెప్పేసి నేను కారు ఎక్కుతున్నాను, నువ్వు వచ్చావు, ఏముంది పిల్లాడే కదా ఏదో చిన్న విషయం చెప్పడానికి వచ్చాడంటే నాట్ నౌ మై బాయ్ అని చెప్పి నేను డోర్ వేసి వెళ్ళిపోయిన, తల బద్దలైపోతుందని. ఇంటికి వెళ్ళాక ఫీవర్ వచ్చింది నాకు. ఆ వైరల్ ఫీవర్ తగ్గడానికి 4 రోజులు పట్టింది. నీ పిచ్చి ప్రేమే తప్ప అవతలవాడు ఏ స్థితిలో ఉన్నాడని ఆలోచించగలిగిన స్థితి నీకు లేదు. ఇది లేకుండా నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో కూర్చుంటావో అంత పెద్ద ప్రమాదికారి అవుతావు నువ్వు సంస్థకి. ఇంత హైపర్ సెన్సిటివ్గా ఉండకూడదు. క్లారిటీ ఇన్ థాట్ ఉండాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కాదు, అవతలవాడి గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. మనిషి ఎదుగుదలకి హేతువు నా గురించి నేను ఆలోచించడం కాదు, అవతలవాడు ఒక్క మాట చెప్పేటప్పటికి నేను గ్రంబ్లింగ్ అయిపోవడం కాదు. ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. వినాలి ముందు అవతలవాడు ఏం చెప్తున్నాడు. ఎప్పుడూ నా మీద అంత ప్రేమగా ఉండే ప్రొఫెసర్ గారు అలా ఉన్నారంటే బహుశా ఏదో కారణం ఉండేది. ఓకే, టుమారో ఐ విల్ సీక్ ఏ క్లారిఫికేషన్ ఫ్రమ్ హిమ్. ఇవాళ రాలేదు, 3 రోజులు పోయాక వస్తారు. వాట్ ఈస్ దేర్? ఒకవేళ నిజంగా నా వల్ల తప్పు ఉంది, ఐ బెగ్ ఫర్ ఎక్స్క్యూజ్. ఆఫ్టర్ ఆల్ ఆయన నా తండ్రి లాంటి వారు, నా తప్పు అయితే నేను ఒప్పుకుంటాను, క్షమార్పణ పెడతాను అనాలయ్యా. దానికోసం 4 రోజులు ఇది అవుతావా? సపోజింగ్ నాకు టైఫాయిడ్ అవుతుంది, 10 రోజులు రాను, నువ్వు ఇలాగే ఉత్తరం రాసిపెట్టి ఏ పోలీస్ స్టేషన్కోను హ్యాంగ్ చేసుకుంటావా? యూనివర్సిటీ ప్రతిష్ట ఏం చేద్దాం అనుకుంటున్నావు, నా ప్రతిష్ట ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీలాంటి వాడితో స్నేహంగా ఉన్నందుకు ఇదా ప్రవర్తన? ఇలా ఉండొచ్చా ఇంత సెన్సిటివ్గా?
నో మై బాయ్, నువ్వు మొదట నేర్చుకోవలసింది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పీజీలో చదువు కాదు. నువ్వు ముందు నీ అంత నువ్వు క్లారిటీ ఇన్ థాట్ నేర్చుకో. అవతల వాళ్ళ గురించి బాగా అధ్యయనం చేయడం నేర్చుకో. చిన్న చిన్న విషయాలకి కదిలిపోకుండా నీకు నువ్వు నిలదొక్కుకోవడం నేర్చుకో. ఇవి ఏవీ లేకుండా నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివేస్తే, పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెడితే నువ్వు ప్రమాదకరం అయిపోతావు సంస్థకి. నీకు నువ్వు ప్రమాదకరం అవుతావు. ముందు నిన్ను నువ్వు దిద్దుకో అని చెప్పారు. ఇదే వాల్యూ ఎడ్యుకేషన్.